హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో అత్యంత ఆకర్షణీయమైన సినిమాల్లో ఒకటైన కెప్టెన్ అమెరికా ది వింటర్ సోల్జర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కెప్టెన్ అమెరికాకి నా సహాయం అవసరం. కెప్టెన్ అమెరికా ది వింటర్ సోల్జర్ అనేది కెప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ సినిమాకు సీక్వెల్. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 2 లో భాగం. ఈ సినిమాను ఆంథోనీ మరియు జో రస్సో సోదరులు దర్శకత్వం వహించారు. స్టీవ్ రోజర్స్ అలియాస్ కెప్టెన్ అమెరికా ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి. ఈ సినిమా కథ ఆధునిక కాలంలో జరుగుతుంది. అంటే స్టీవ్ రోజర్స్ 1940ల నుండి 21వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత అతను ఇప్పుడు షీల్డ్ అనే సంస్థతో కలిసి పనిచేస్తున్నాడు. కానీ ఈ సినిమాలో అతని నమ్మకాలు విలువలు పరీక్షకు గురవుతాయి. సినిమా కథ స్టీవ్ రోజర్స్ చుట్టూ తిరుగుతుంది. అతను వాషింగ్టన్ డీసీలో జీవిస్తూ ఆధునిక ప్రపంచంతో సర్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అతను షీల్డ్ సంస్థలో నిక్ ఫ్యూరీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో మనం నటాషా రోమనోఫ్ అలియాస్ బ్లాక్ విడో మరియు శామ్ విల్సన్ అలియాస్ ఫాల్కన్ వంటి కీలక పాత్రలను కూడా చూస్తాం. ఈ సినిమా టైటిల్లోని వింటర్ సోల్జర్ అనే పాత్ర ఒక మిస్టరీగా పరిచయం అవుతుంది మరియు అతని గుర్తింపు సినిమాకు భావోద్వేగ కేంద్ర బిందువుగా మారుతుంది. సినిమా ఒక యాక్షన్ సన్నివేశంతో మొదలవుతుంది. స్టీవ్ రోజర్స్, నటాషా రోమానోఫ్ మరియు షీల్డ్ యొక్క స్ట్రైక్ టీం ఒక ఓడను హైజాక్ చేసిన ఉగ్రవాదులను ఎదుర్కొనటానికి ఒక మిషన్ లో పాల్గొంటారు. ఈ ఓడలో జార్జెస్ బాట్రోక్ అనే ఉగ్రవాది నాయకత్వంలో బందీలు ఉన్నారు. ఈ మిషన్ సమయంలో స్టీవ్ మరియు నటాషా ఒక చోట కలిసి పనిచేస్తారు. కానీ స్టీవ్ కు నటాషా ఒక రహస్య మిషన్ ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది స్టీవ్ కు షీల్డ్ మీద సందేహాన్ని కలిగిస్తుంది. ఈ సన్నివేశం సినిమా యొక్క టోన్ ను సెట్ చేస్తుంది. ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు, ఒక రాజకీయ థ్రిల్లర్. షీల్డ్ యొక్క రహస్యాలు, దాచిన ఎజెండాలు మరియు నమ్మకం గురించిన ప్రశ్నలు ఈ సినిమా యొక్క ప్రధాన థీమ్స్. సినిమాలో కీలక మలుపు నిక్ ఫ్యూరీ మీద జరిగిన దాడి. ఒక రాత్రి ఫ్యూరీ వాషింగ్టన్ డీసీలో తన కారులో ఉన్నప్పుడు వింటర్ సోల్జర్ అనే రహస్యమైన హంతకుడు అతనిపై దాడి చేస్తాడు. ఫ్యూరీ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ వింటర్ సోల్జర్ ఒక శక్తివంతమైన బాంబుతో అతని కారును ధ్వంసం చేస్తాడు. ఫ్యూరీ మరణించినట్లు కనిపిస్తుంది, కానీ తర్వాత అతను రహస్యంగా బతికే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ దాడి తర్వాత స్టీవ్ రోజర్స్ కు షీల్డ్ లోపల ఏదో తప్పు జరుగుతోందని అనుమానం కలుగుతుంది. అతను నిక్ ఫ్యూరీ ఇచ్చిన ఒక USB డ్రైవ్ ను కనుగొంటాడు. ఇందులో షీల్డ్ యొక్క రహస్య ప్రాజెక్ట్ ఇన్సైట్ గురించిన సమాచారం ఉంటుంది. సినిమా యొక్క అతిపెద్ద ట్విస్ట్ వింటర్ సోల్జర్ గురించి. అతను ఎవరో తెలుసుకోవటానికి స్టీవ్ మరియు నటాషా కలిసి ఒక రహస్య స్థావరంలోకి వెళ్తారు. అక్కడ వారు ఆర్నిమ్ జోలాను కలుస్తారు. హైడ్రా శాస్త్రవేత్త. అతని మనసు ఒక సూపర్ కంప్యూటర్ లో బదిలీ చేయబడింది. జోలా వారికి ఒక షాకింగ్ సత్యాన్ని వెల్లడిస్తాడు. హైడ్రా నాజీ సంస్థ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత కూడా రహస్యంగా షీల్డ్ లోపల పనిచేస్తోంది. వారు షీల్డ్ ను లోపల నుండి నియంత్రిస్తున్నారు. అయితే అతిపెద్ద ఆశ్చర్యం ఏంటంటే వింటర్ సోల్జర్ వేరెవరో కాదు, స్టీవ్ రోజర్స్ యొక్క బాల్య స్నేహితుడు బకీ బర్న్స్. బకీ 2వ ప్రపంచ యుద్ధంలో మరణించినట్లు అందరూ భావించారు. కానీ హైడ్రా అతన్ని రహస్యంగా బతికించి అతని జ్ఞాపకాలను తొలగించి అతన్ని ఒక హంతక యంత్రంగా మార్చింది. ఈ విషయం స్టీవ్ కు భావోద్వేగ దెబ్బ తగులుతుంది, ఎందుకంటే బకీ అతనికి సోదరుడు లాంటి వాడు. సినిమా యొక్క క్లైమాక్స్ లో షీల్డ్ యొక్క ప్రాజెక్ట్ ఇన్సైట్ గురించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి. ఇన్సైట్ అనేది 3 భారీ హెలికారియర్లతో కూడిన ఒక రహస్య ప్రాజెక్ట్. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మందిని గుర్తించి హైడ్రా యొక్క శత్రువులను తొలగించడానికి రూపొందించబడ్డాయి. ఈ ప్రాజెక్ట్ ను అలెగ్జాండర్ పియర్స్, ఒక ఉన్నత స్థాయి షీల్డ్ అధికారి నడిపిస్తున్నాడు. కానీ అతను వాస్తవానికి హైడ్రా సభ్యుడు. స్టీవ్, నటాషా మరియు శామ్ కలిసి ఈ ప్రాజెక్ట్ ను ఆపడానికి ప్రయత్నిస్తారు. వారు షీల్డ్ లోపల ఉన్న మిత్రుల సహాయంతో హెలికారియర్లను నాశనం చేయడానికి ఒక ప్లాన్ వేస్తారు. ఈ క్లైమాక్స్ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్, స్టీవ్ వర్సెస్ వింటర్ సోల్జర్. సినిమా యొక్క అత్యంత భావోద్వేగ సన్నివేశం స్టీవ్ మరియు బకీ మధ్య జరిగే చివరి యుద్ధం. స్టీవ్ బకీని ఎదుర్కొన్నప్పుడు అతను బకీని చంపడానికి ఇష్టపడు, బదులుగా అతను బకీ యొక్క జ్ఞాపకాలను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. నీవు నా స్నేహితుడివి బకీ అని స్టీవ్ చెప్పే సన్నివేశం చాలా హృదయస్పర్శనీయంగా ఉంటుంది. చివరకు బకీ స్టీవ్ ను కాపాడి అతని లోపల ఇంకా కొంత మానవత్వం ఉందని చూపిస్తాడు. హెలికారియర్లు నాశనం అవుతాయి మరియు హైడ్రా యొక్క ప్రణాళిక విఫలమవుతుంది. నటాషా షీల్డ్ యొక్క రహస్యాలను ప్రపంచానికి బహిర్గతం చేస్తుంది. దీంతో షీల్డ్ సంస్థ రద్దు అవుతుంది. స్టీవ్, శామ్ మరియు నటాషా వేర్వేరు దారుల్లో వెళ్తారు, కానీ స్టీవ్ బకీని వెతకటానికి నిశ్చయించుకుంటాడు. పోస్ట్ క్రెడిట్ సన్నివేశంలో బకీ స్మిత్సోనియన్ మ్యూజియం లో తన గత జీవితం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇది సినిమాకు ఒక ఆశాజనక ముగింపును ఇస్తుంది. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఈ సినిమాలో ఏ సన్నివేశం బాగా నచ్చింది? కామెంట్స్ లో తెలియచేయండి. మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్
చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.